మాజీ ప్రధానమంత్రి భారత రత్న వాజ్పేయి జయంతి వేడుకలను ఇల్లెత్తుకుంటలో ఘనంగా జరిపారు. భారతీయ జనతా పార్టీ ఇల్లెత్తుకుంట మండల పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి మృదు స్వభావి అని, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, ఈ దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించాడని తెలిపారు. 2 స్థానాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి అమోఘమైన సేవలందించిన ఆజన్మ బ్రహ్మచారిగా ఇతర దేశాల ప్రజల నాయకుల మన్ననలు పొందిన నాయకుడని గుర్తు చేశారు. అత్యున్నతమైన విలువలతో కూడిన రాజకీయవేత్త అని, మాట తప్ప మడమ తప్పని నాయకుడిగా గుర్తింపు పొందాడని అన్నారు. ఈ రోజు వరకు వాజ్పేయి చూపినటువంటి బాటలోనే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నుండి కార్యకర్తల వరకు నడుచుకుంటున్నారని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వాజ్పేయి ఆదర్శమని, వారు చూపిన బాటలోనే నడుస్తామని, వారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయంగా ఎదుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు బైరెడ్డి వెంకటరమణారెడ్డి, ఆర్ఎల్ శ్రీనివాస్, జిల్లా నాయకులు నల్ల రింగారెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ షఫీఖాన్, బీనవేని మహిపాల్ యాదవ్, బొమ్మడి శ్రీధర్ రెడ్డి, జిల్లెల శ్రీపాల్ రెడ్డి, తిప్పారపు విజయ్, కొమ్మగోని అజయ్ తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడంతో ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో వాజ్పేయి గారి యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. వారు చిన్నతనం నుండే, బాల్యం నుండే ఆర్ఎస్ఎస్ సంఘ సేవలో అనునిత్యం వృత్తిరీత్యా వాళ్ళ ఫాదరు టీచర్ అయినప్పటికీ కూడా క్రమశిక్షణతో ఒక ఉన్నతమైన భావాలతో పెరిగి తన యొక్క జీవితం కూడా తారబోసి ఈరోజు ఆర్ఎస్ఎస్ అప్పుడు సంఘ్ పరివార్లో ఉన్న వారికి సహకరించి తర్వాత 1980లో అద్వానీ గారి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో అప్పుడు భారతీయ జనతా పార్టీని మనకు అఫీషియల్ గా మనకు ఆ జనసంఘ్ను దీనిలో విలీనం చేయడం జరిగింది. అప్పుడు ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో అప్పుడు ఏర్పడిన పార్టీ ఇప్పుడు కూడా వాళ్ళు వేసిన పునాదులే ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అడుగుజాడులో నడుస్తుంది. ఎందుకంటే చెప్పకనే తప్పదు. ఆ రోజున్న చాలా అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, అయినప్పటికీ కూడా ఈ యొక్క వాజ్పేయి గారిని అప్పుడున్న మన్మోహన్ సింగ్ మనకు వాజ్పేయి గారిని ఒక రాజకీయ భీష్మునిలాగా తన యొక్క వాక్చాతుర్యంతో ఎక్కడ చట్టసభలలో అయితే ఎక్కడైనా కూడా తనకు మనం చేసేది చెప్పాలి, మనం చేయబోదే చెప్పాలని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాజ్పేయి గారు ఇచ్చిన నినాదాలతోనే ఇప్పటి కూడా మన యొక్క భారతీయ జనతా పార్టీ వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కీర్తిశేషులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయనకు సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. మరి ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో, ఈ భారతదేశంలో అత్యంత విలువలతో కూడినటువంటి ప్రధానమంత్రిగా అన్ని పక్షాలు కూడా వాజ్పేయి గారిని ఏ రోజు కూడా తిరస్కరించకుండా, ఒక మాట అనకుండా ఆయనను మెచ్చుకున్న సందర్భాలే ఈ భారతదేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మెచ్చుకోవడం జరిగింది.